అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ఉదయాన్నే స్కూల్స్కి అలాగే ఆఫీసులకి వెళ్ళే వారి కోసం ఈజీ అండ్ హెల్దీ వెజిటబుల్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అలాగే లంచ్ బాక్స్ కోసం కొన్ని టిప్స్ని కూడా షేర్ చేసుకుంటాను. దీనికోసం ఒక గిన్నెలోకి 2 గ్లాసుల వరకు రెగ్యులర్గా వాడేటటువంటి బియ్యాన్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ముందుగానే మనము బియ్యాన్ని కడిగి పెట్టేసినట్లయితే ఒక 10 నిమిషాలైనా సరే చక్కగా అవి నానిపోతాయండి. సో అది ఉడికినప్పుడు మనకి మెత్తగా ఉంటుంది అన్నం అనేది పలుకు లేకుండా. ఇప్పుడు ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లోకి మన దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల కూరగాయలని వేసుకోవాలండి. నేను ఇక్కడ క్యారెట్, బంగాళదుంప, క్యాప్సికము అలాగే కొన్ని బఠానీలని వేసుకుంటున్నాను. ఈ బఠానీలు ఫ్రెష్ బఠానీలు అండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకొని దాంట్లోకి కొంచెం పెరుగు వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత పలావ్ సామాన్ వేసేసుకోండి. అంటే హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఉదయం పూట మనకి ఎక్కువ టైం లేదు, లేదా మనం చేసుకునే రెసిపీ అనేది త్వరగా అయిపోవాలనుకున్నా ముందు రోజు నైటే వెజిటబుల్స్ని కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పని అనేది త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాని వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత టమాటాలు బెత్తగా అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు వరకు కూడా పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఈ పుదీనా ఆకులు కొంచెం మగ్గిపోయి రంగు మారేంత వరకు కూడా వేయించుకోవాలి. పుదీనా ఆకులు వేగే లోపల మనము 2 ఇంచుల అల్లాన్ని అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా క్రష్ చేసేసుకుందామండి. ఇలాగ ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపి పెట్టుకుంటూ వేయించుకుందాము. ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకుందాము. మనము వీటిని పెరుగులో కొంచెం సేపు నానపెట్టుకొని అంటే మ్యారినేషన్ చేసి పెట్టుకోవటం వల్ల ఈ కూరగాయ ముక్కలు సాఫ్ట్గా ఉంటాయి, అలాగే జ్యూసీగా ఉంటాయి. సో పుల్లటి పెరుగు కనుక వేసుకున్నట్లయితే మనకి ఇంకొంచెం రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని కూడా ఒక 2 నిమిషాల పాటు కలయబెట్టుకుంటూ వేయించుకుందాము. ఇప్పుడు మొత్తానికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. నేను కల్లుప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాలను వేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఒక్కసారి కలియబెట్టేసి మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీటితో సహా పోసేసుకోవాలండి. ఇక్కడ మీకు ఇంకా వంట త్వరగా అయిపోవాలి అనుకుంటే వేడి నీటిని ఇంకొక గిన్నెలో కాచుకొని కూడా పోసేసుకోవచ్చు, త్వరగా విజిల్ వచ్చేస్తుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలియబెట్టేసి దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కూడా గరం మసాలాని వేసుకొని కలుపుకొని చివర్లో ఉప్పు చూసుకోండి. ఇవన్నీ కూడా సరిపోయాయి అని అనుకుంటే మూత పెట్టేసుకొని చక్కగా 3 విజిల్స్ రానిచ్చేసుకోవాలి. ఈ విధంగా ఉదయాన్నే మనము అన్ని రకాల కూరగాయలతోటి ఇలా రైస్ని ప్రిపేర్ చేసుకొని కనుక లంచ్ బాక్స్లో పెట్టుకున్నట్లయితే ఎక్కడా కూడా పోషకాలు అనేవి తగ్గకుండా ఉంటాయి, ఇంకా న్యూట్రియంట్స్ కూడా మనకి చక్కగా అందుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తున్నానండి. ఈ లోపల పెరుగు చట్నీని అంటే రైతాని ప్రిపేర్ చేసుకుందాము. ఈ వెజిటబుల్ రైస్కి మనము రైతాని కాంబినేషన్గా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే మధ్యాహ్నానికి రైతా అనేది పులియకుండా ఉండాలంటే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. మనం తీసుకున్నటువంటి కమ్మటి పెరుగులో ఉల్లిపాయలతో పాటుగా కొంచెం క్యారెట్, కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం కాచి చల్లార్చుకున్నటువంటి పాలను పోసుకున్నట్లయితే మధ్యాహ్నానికి ఇది పులియకుండా ఉంటుంది. ఇప్పుడైతే మన రైస్ అనేది తయారైపోయిందండి. మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అడుగు నుంచి ఒక్కసారి కలయబెట్టుకున్నట్లయితే మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉంటాయి. సో లంచ్ బాక్స్లోకి పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా బాక్స్లో పెట్టుకోకుండా ఈ విధంగా కొంచెం చల్లార్చుకున్న తర్వాత మనం బాక్స్లో పెట్టుకున్నట్లయితే మధ్యాహ్నానికి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేస్తూ లంచ్ బాక్స్ని తినేస్తారనమాట. మరి నేను చూపించినటువంటి ఈ పద్ధతిలో అలాగే ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ వెజిటబుల్ రైస్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.